దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి దేవాతి దేవుడు మన పట్ల చూపిన ఆయన కృపా, దయ, కనికరాలను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అపోస్తల గ్రంథం 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు బైబిల్ గ్రంథం నుండి చదువుకుందాం. అపోస్తల గ్రంథం 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడియుండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అద్వితీయ సత్యదేవుడవు, ఆరాధనకు యోగ్యుడవు, నిన్న నేడు నిరంతరం కూడా ఒకే రీతిగా ఉన్నటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మీ నామమును ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు కృపనిచ్చారు ప్రభా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీరు మాట్లాడితే వినాలని, మీ మాటలు ఆలకించాలని ఆశతో మీ పాద సన్నిధికి మేము వస్తుండగా, పరిశుద్ధాత్మదేవ మీరు మాకు బోధకుడిగా ఉండి మీ లేఖనాలలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులు మీరు మాకు బోధించండి. మిమ్మల్ని గురించి మేము ఎక్కువగా తెలుసుకోవడానికి, మిమ్మల్ని గురించి మేము ఎక్కువగా గ్రహించడానికి ప్రభా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. మా జ్ఞానము, మా శక్తి, సామర్థ్యము ఏమాత్రము మిమ్మను అర్థం చేసుకోవడానికి సరిపోదు కనుక మీరే మాకు సహాయం చేసి మాకు నేర్పించి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. నిజానికి ఈ రోజున ప్రపంచమంతా కూడా డే ఆఫ్ పెంతెకొస్తు అనేటువంటి దినముగా పాటిస్తూ ఉంటారు. అంటే యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి 40 దినాలు భూమి మీద ఉన్న తర్వాత ఆయన పరలోకానికి ఎత్తబడి ఆయన వెళ్ళిపోతూ తన శిష్యులకు ఆయన వాగ్దానం చేశాడు. ఏమనంటే, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని ఆయన పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో 120 మంది కూడా పెంతెకొస్తు అనేటువంటి పండుగ దినాన్న, ఇది నిజానికి పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి 7 ప్రాముఖ్యమైన పండుగల్లో ఇది 4వ పండుగ. దీనిని ప్రథమ ఫలముల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ రోజున శిష్యులందరూ కూడా ఇంచుమించుగా 120 మంది ఒక మేడగదిలో కూర్చుని యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుని కొరకు వారు కనిపెడుతూ ఉన్నారు. కనిపెడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో పెంతెకొస్తు అనే పండుగ దినాన్న బలమైన గాలి వంటిది వీచి ఒక శబ్దములాగా వచ్చి ఆకాశము నుండి అగ్ని జ్వాలలు విభాగింపబడినట్లుగా ఒక్కొక్కరి మీద వ్రాలినప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి అన్య భాషలు వారు మాట్లాడారు. ఆ రోజును జ్ఞాపకం చేసుకుని ఈ రోజున ప్రపంచమంతా కూడా డే ఆఫ్ పెంతెకొస్తు అంటే పెంతెకొస్తు అనే పండుగగా ఆచరిస్తూ ఉంటారు ఈ రోజున. అయితే నిజానికి ఒక మాట ఏంటనంటే, క్రైస్తవులైనటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు భూమి మీద జన్మించినటువంటి క్రిస్మస్ ఆరాధన చేస్తూ ఉంటారు. చాలా మంచిది, సంతోషం. కానీ యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మదేవుడు భూమి మీదకి వచ్చినటువంటి రోజును మాత్రం అది ప్రత్యేకంగా ఎంచరు, అది ప్రాముఖ్యమైనదిగా ఎంచకపోవడం చాలా విచారకరం. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని గురించి కొన్ని వాస్తవాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం.
గతించిన కొన్ని వారాల క్రితం మనం ఏం నేర్చుకున్నామంటే, మనము ఆరాధిస్తున్న దేవుడు త్రియేకుడు. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుడు ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. ఆయన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్న సత్యాన్ని మనం నేర్చుకోవటం జరిగింది. త్రిత్వములో మూడో వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఖచ్చితంగా ఆయనను గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరత, ఆయన చేసే పనులేంటి, ఆయన ఎలా వ్యవహరిస్తాడు, ఒక విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యమైన పాత్ర ఏంటి, ఆయన ఏ విధంగా తన కార్యాలు చేస్తాడు అన్నది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకనంటే అసలు సంఘం ప్రారంభించబడిన తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులు భూమి మీద ఆయన జరిగిస్తూ ఉన్నాడు, ఆయన పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన పనులు, ఆయన యొక్క ఏ విధంగా చేస్తాడన్నది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడి కనుక లేకపోతే మనం రక్షింపబడడం సాధ్యమయ్యేది కాదు. మనం రక్షింపబడడం అసాధ్యం. ఇతరులను దేవునిలోనికి శిష్యులుగా నడిపించడం, తర్పీదు చేయడం అనేది పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే జరగదు. అది జరిగేది కాదు, అసంభవం. మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథం మన చేతికి వచ్చింది. ఇది దేవుడు ఈ యొక్క గ్రంథాన్ని, 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథాన్ని దేవుడు మన చేతికి వచ్చే విధంగా చేశాడనంటే పరిశుద్ధాత్మ దేవుడే కారణం. వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నామనంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే అది సాధ్యం కానే కాదు. క్రైస్తవ సహవాసం, క్రీస్తుతో సహవాసం అన్నది పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే అది సాధ్యమయ్యే పని కానే కాదు. అంతేకాదు, క్రీస్తు వలె, క్రీస్తు యొక్క సారూప్యతలోనికి మనం మలచబడడం అన్నది పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే అది సాధ్యమయ్యే పని కానే కాదు. ఆత్మ ఫలాలు ఫలించాలన్నా, ఆత్మ వరాలు మనలో పని చేయాలన్నా, ఆ ఆత్మ వరాల ద్వారా దేవుని కొరకు బలమైన కార్యాలు మనం చేయాలన్నా సరే ఖచ్చితంగా ఎవరుండాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనకి అవసరం. ఆయన మనకి అన్ని వేళలా కూడా మనకు అవసరం. కాబట్టి ఈ మాటలన్నీ కూడా, ఈ విషయాలన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు క్రైస్తవ విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో మనం అర్థం చేసుకోవాలి. మనల్ని రక్షించేది యేసుక్రీస్తు ప్రభు అయినప్పటికీ కూడా, ఆయన ప్రాణం పెట్టి మన కొరకు సిలువలో ఆయన రక్తాన్ని చిందించిన దేవుడైనప్పటికీ కూడా, ఆ రక్షణ కార్యాన్ని కూడా మనలో జరిగించేది ఎవరనంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే రక్షణ కార్యం జరిగేది కాదు. సిలువలో యేసు మరణించినప్పటికీ, సిలువలో యేసు రక్తం గార్చి రక్షణ కార్యాన్ని, విమోచన కార్యాన్ని ప్రపంచానికి ఆయన ప్రకటించినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలను ఒప్పింప చేయకపోతే మనకు రక్షణ కలిగి ఉండేది కానే కాదు. ప్రభు మనలను ఒప్పింప చేశాడు. కాబట్టి ఈరోజు అంటే పెంతెకోస్తు దినాన అసలు ఏం జరిగింది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఎంత ప్రాముఖ్యమైనది, పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య మనం మారు మనసు పొంది, మన పాపములను విడుదల పొంది, రక్షింపబడి దేవుని రాజ్యంలో చేర్చబడిన వారికి ఆయన చేసే పరిచర్య గురించి తెలుసుకోవడం మనకి చాలా చాలా అవసరం. యేసు ప్రభు భూమి మీదకి రావడంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. ఆయన చూడండి, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావాలన్నది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన జగత్తు పునాదికి ముందే ఆయన సంకల్పించాడు. ఆయన మానవుల కొరకు రక్షణ కార్యాన్ని చేయాలని చెప్పని అనుకున్నాడు, నిర్ణయించాడు. అయితే ఆయన చేసినటువంటి నిర్ణయం ప్రకారము ఏదైనా తోటలో మానవుని సృష్టించిన తర్వాత పాపం చేసిన మనిషిని మరలా తిరిగి దేవుని రాజ్యంలోనికి తన సొత్తుగా చేర్చుకోవడం కొరకు యేసయ్య భూమి మీదకి రావాల్సి వచ్చింది. అందుకని కన్య మరియ గర్భము ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆమె గర్భము దాల్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు భూమి మీద అడుగు పెట్టడానికి, మానవుడిగా ఆయన శరీరధారిగా రావడానికి గల ప్రాముఖ్యమైన పాత్ర ఎవరుందనమాట? పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు బాప్తిసం పొందేటువంటి సందర్భంలో కూడా మనం నేర్చుకున్నాం. యేసయ్య బాప్తిసం ఇచ్చి యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిసం పొందుతున్నప్పుడు, ఆయన బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారం వల్లే ఆయన భుజం మీద వాలినట్టుగా పరలోకమున్నటువంటి దేవాతి దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక స్వరాన్ని మనం అక్కడ విన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలన్నిటిలోనూ కూడా ఆయన దేవుని మీద, తండ్రి మీద ఆధారపడ్డారు. చనిపోయి సమాధి చేయబడిన తర్వాత మరలా యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవడానికి కూడా ఎవరి పాత్ర ఉంది?
పరిశుద్ధాత్మ దేవుడే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతట్లో కూడా అదే చెప్తాడు. ఆయన ఆత్మ ద్వారా తిరిగి లేపబడ్డాడు. ఆత్మ ద్వారా, ఆత్మశక్తి ద్వారా ఆయన పునరుద్ధానుడయ్యాడని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు భూమి మీద సంచరించి అనేక మందికి కనబడి పరలోకానికి వెళ్ళాడు. ఆయన 50వ రోజున పెంతెకోస్తు అనేటువంటి పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చినటువంటి ఆ ప్రాముఖ్యమైన రోజును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన భూమి మీద పని చేయడానికి వచ్చినప్పుడు సువార్తీకరణ జరగడానికి, అంటే సువార్త ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ప్రకటించబడడానికి అవసరమైన సామాగ్రిని అంతటిని కూడా తీసుకుని వచ్చాడు అంటాడు ఒక ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు సువార్తీకరణ ప్రపంచంలో జరగడానికి, దేవుని వాక్యము ప్రబలి అనేక చోట్ల అందరికీ చేరడానికి అవసరమైనటువంటి సామాగ్రిని అంతటిని కూడా పట్టుకుని వచ్చాడు అంటాడు పరిశుద్ధాత్మ దేవుని గురించి. చాలా అద్భుతమైనటువంటి మాట. పెంతెకోస్తు దినాన్న, అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు నింపబడ్డారో, ఆత్మ వరముల చేత నింపబడ్డారు, కృపావరముల చేత వాళ్ళు నింపబడ్డారు, వారికి అనుగ్రహించబడ్డారు. గమనించాలి, రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా, దేవుని బిడ్డనయ్యానని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆయన ఇచ్చే వరాలు, ఆయన మనలో ఏ విధంగా పనిచేస్తారనేది పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు వాగ్దానం చేసినట్లుగా పెంతెకోస్తు దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. మిమ్మును నేను సర్వసత్యంలోనికి నడిపిస్తానని శిష్యులతో అని చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుని గురించి ప్రభు ఏమన్నాడంటే, ఆయన వచ్చి మిమ్మును సర్వసత్యంలోనికి నడిపిస్తాడని యోహాను సువార్త 16వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వారు నేర్చుకున్నటువంటి ఆ సత్యాన్ని, వారు నేర్చుకున్నటువంటి సర్వసత్యాన్ని వారు సర్వసత్యంలోనికి నడిపించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి లేఖనాలు రాశారు. వాళ్ళు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి లేఖనాలు రాశారు. ఈ లేఖనాలు గ్రంథస్థం చేయబడి మనకి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడే వారికి సహాయం చేశాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడి ఇవ్వబడినటువంటి ఈ వాక్యము, ఇది సంపూర్ణ వాక్యం, ఇది పరిపూర్ణ వాక్యం. దీనికి మించి ఇంకేదీ లేదు. దేవుడు మనకి ఇవ్వాల్సినటువంటి సందేశాన్ని, దేవుడు మనకి చెప్పాలనుకున్నటువంటి ఆయన మాటలను అంతటిని కూడా దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన ఆత్మ ద్వారా మనకు రాయించి పెట్టి ఉంచాడు. ఇది పరిపూర్ణమైనటువంటి వాక్యం. సర్వసత్యంలోనికి నడిపించబడడం ద్వారా ధైర్యంగా దేవుని కొరకు సాక్షులుగా నిలబడ్డారు. వాళ్ళు దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించగలిగారు. చూడండి, మనము శిష్యుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభును ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు అమ్మివేసిన తర్వాత ఆయనను గెత్సెమనే తోటలో పట్టుకున్నారు సైనికులు అందరూ వచ్చి. పట్టుకున్నప్పుడు అక్కడున్న శిష్యులందరూ కూడా ఆయనను విడిచిపెట్టి అక్కడే ఉన్నారు, ఆయనతో పాటు పారిపోయారు. ఎవ్వరూ నిలబడల. పేతురేమో ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పని 3 సార్లు బొంకాడు, అబద్ధమాడాడు. అందరూ కూడా పారిపోయినటువంటి శిష్యులు, ఆయన ఎవరో నాకు తెలియదనేటువంటి బొంకినటువంటి పేతురు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత కూడా చెప్పాడు ఆయన, నేను మనుషుల చేత శ్రమ పెట్టబడి, నేను హింసింపబడి, సిలువ వేయబడి, నేను సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేస్తానని ఎన్నోసార్లు చెప్పాడు. ఆయన తిరిగి లేస్తాడని చెప్పని తెలిసినప్పటికీ కూడా శిష్యులందరూ ఏం చేశారు? సమాధి దగ్గరికి వెళ్ళి చూడాల్సిందకి బదులుగా తలుపులు వేసేసుకుని లోపల కూర్చున్నారు, భయపడిపోయారు. అలాంటి పిరికి అయినటువంటి వారు, నీ గాయాలలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మననేటువంటి చెప్పినటువంటి తోమ, నేను ఎరగనని చెప్పినటువంటి అబద్ధం ఆడినటువంటి పేతురు, యేసుప్రభుని పట్టుకోగానే పారిపోయినటువంటి శిష్యులు ఎప్పుడైతే పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత వాళ్ళు ఎప్పుడైతే నింపబడ్డారో, పేతురు నిలబడి వాక్యం చెప్పినప్పుడు 3,000 మంది ఒక్కరోజునే దేవుని రక్షణలోకి రాగలిగారు. అనుమానంతో ఉన్నటువంటి తోమ ఆయన వేళ్ళలో వేళ్ళు పెట్టి నేను చూస్తే తప్ప నేను తిరిగి లేచాడని నమ్మను, సజీవుడయ్యాడని నమ్మనని చెప్పినటువంటి తోమ భారతదేశానికి, కేరళ రాష్ట్రానికి వచ్చి దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. ఎంత ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చిందని అంటే, పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత వాళ్ళు నింపబడినప్పుడు దేవుడు వారిలో కార్యాలు చేశాడు. కాబట్టి ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత నేను గమనించాలి, బైబిల్ గ్రంథంలో 2 పదాలు ప్రాముఖ్యంగా వాడబడ్డాయి. ఒకటి పరిశుద్ధాత్మ బాప్తిసమము, పరిశుద్ధాత్మ నింపుదల అనేటువంటి 2 పదాలు వాడాడు. యోహానే వాడాడు, బాప్తిసం ఇచ్చి యోహానే ఎక్కువగా 4 సార్లు వాడాడు బైబిల్ గ్రంథంలో. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7 సార్లు పరిశుద్ధాత్మ బాప్తిసం అనే మాట వాడబడింది.
3వ అధ్యాయం 11వ వచనం. నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. మార్కు, నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చి తిని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పెను. అలాగే లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. లూక్ చాప్టర్ 3 verse 16. లూక్ చాప్టర్ 3 verse 16లో యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడని కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. గాస్పల్ జాన్ చాప్టర్ 1:33లో, గాస్పల్ జాన్ చాప్టర్ 1 verse 33. యోహాను సువార్త 1:33లో, నేను ఆయనను ఎరుగనై తిని గాని నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నేనెవరి మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతునో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చుచున్నాడని నాతో చెప్పెను. అంతేకాదు అపోస్తలుల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా చదువుకుంటాం. యేసు ప్రభు మాట్లాడాడు, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మ పొందుదరని. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనేటువంటి మాట చాలా సందర్భాల్లో ఉపయోగించబడింది. పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఇది ఎలా జరుగుద్ది, ఇది ఎట్లా జరుగుద్ది? ఈ పదాలు మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ అసలు ఆగి ఒక్కసారి దాన్ని ఆలోచించగలిగితే ఆ పదాల యొక్క అర్థం ఏంటో మనం గమనించగలిగితే చాలా మనకి వాక్యం బాగా వివరంగా అర్థమవుతుంది. లోకంలో పాపం ఉంది, మనుషులందరూ కూడా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈ పాపంలో జీవిస్తున్నటువంటి వ్యక్తిని జగత్తు పునాదికి ముందే ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో, ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వారిని బయట ఉన్నటువంటి, అంటే లోకంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడనంటే మనలను పాపమును గురించి, తీర్పును గురించి, రాబో ఉగ్రతను గురించి ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే ఒప్పింపచేస్తాడు. బయట ఉండి ఆయన ఏం చేస్తాడంటే ఒప్పింపచేస్తాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, సువార్త విన్నప్పుడు, టీవీ ద్వారా కానివ్వండి, ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు కానివ్వండి, లేకుంటే ఎవరైనా కరపత్రిక ఇచ్చిన అప్పుడప్పుడు కానివ్వండి, లేకుంటే ఎవరైనా ఒక పాట విన్నప్పుడు కానివ్వండి, కొంతమంది పాటల ద్వారా కూడా రక్షింపబడినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే అది ఎలా జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేయకపోతే వారు ఆ దేవుణ్ణి వారు అంగీకరించలేరు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువని నోటితో ఒప్పుకోవాలనంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని మనసును మార్చకపోతే, గమనించాలి, చాలామంది ప్రపంచంలో మత మార్పిడి చేసేస్తున్నారని చెప్పని అంటారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఎన్నడూ మార్చలేడు, దేవుడే హృదయాలను మార్చగలడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మార్చేస్తే నాకు నచ్చిన వాళ్ళందరినీ నేను మార్చేసుకుందును, అది నా వల్ల కాదు. కాబట్టి దేవుడే హృదయాలు అంతరంగాలు మార్చాలి. కాబట్టి బయట ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గురించి ఒక వ్యక్తిని ఒప్పింప చేసిన తర్వాత ఆ వ్యక్తిలో పశ్చాత్తాపం కలిగినప్పుడు, అప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు నా ప్రభువని తన నోటితో ఒప్పుకుంటాడో అప్పుడే ఏం జరిగిందనంటే పరిశుద్ధాత్మ బాప్తిసం జరిగింది. అప్పుడు జరుగుద్ది. అప్పుడు అంతవరకు కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం జరగలేదు. అప్పుడు బయట ఉండి ఒప్పింప చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన నోటితో ఒక వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభు నా దేవుడు, నేను పాపిని, నేను పాపం చేసిన వ్యక్తిని, నా కొరకు ఆయన సిలువలో మరణించాడని ఏ వ్యక్తి అయితే నోటితో ఒప్పుకుంటాడో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వస్తాడు. ఆయన అప్పుడు లోపలికి వస్తాడు. అప్పుడే పరిశుద్ధాత్మ బాప్తిసం జరుగుతుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిసం జరిగిందో, నేను దేవుని చేత రక్షింపబడ్డాను, ప్రభు నా హృదయంలోకి వచ్చాడని లోపలున్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన తర్వాత అప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం? నీటి బాప్తిసం తీసుకుంటాం. సర్వసాధారణంగా చాలామందిని మీరు రక్షింపబడ్డారా, మీరు రక్షణలోకి వచ్చారా అని చెప్పి చాలామంది అడుగుతారు. ఎక్కువగా చాలామంది వారు ఆ రక్షణ యొక్క పరిస్థితి తెలుసుకోవడానికి, ఆత్మీయ స్థితిని తెలుసుకోవడానికి మీరు రక్షింపబడ్డారా అని అడుగుతారు. రక్షింపబడ్డారా అని అంటే కొంతమంది చెప్పే విషయం ఏంటో తెలుసా అండి? నేను పుచ్చేసుకున్నానండి, నేను ఆల్రెడీ దిగిపోయానండి, నేను ఆల్రెడీ మారిపోయానని అని అంటారు. అంటే వాళ్ళ అర్థం ఏంటి? వాళ్ళ దృష్టిలో వాళ్ళకి రక్షణ అంటే అర్థం ఏంటంటే
నీటి బాప్తిసం తీసుకుంటేనే నేను రక్షింపబడ్డాను అనుకుంటారు. బాప్తిసం పొందినంత మాత్రాన, నీటిలో మునిగినంత మాత్రాన రక్షింపబడ్డట్టు కాదు. ఆత్మ బాప్తిసం జరగాలి అంటే ఒక వ్యక్తి తన పాపినని, తన పాపములను ఒప్పుకొని, విడిచిపెట్టి దేవుని దగ్గర ఒప్పుకొని, నేను దేవుని దగ్గర నా ప్రతి పాపము నిమిత్తం పశ్చాత్తాపడ్డాను అని చెప్పని తాను ఒప్పుకొని యేసు ప్రభువుని సొంత రక్షకునిగా తన నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటాడో అప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసం జరిగిన తర్వాత, రక్షింపబడ్డాననేటువంటి నిర్ధారణ జరిగిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అప్పుడు మనం అడిగి తీసుకునేది ఏంటంటే నీటి బాప్తిసం. నీటి బాప్తిసం మాత్రమే రక్షణ కాదు సుమా, గమనించాలి. ఆత్మ బాప్తిసం జరగాలి. లోపల మార్పు జరగకుండా నీటిలో మునిగినా, ఎన్ని వెళ్ళినా మార్పు లేదు. మనకు ఒక సామెత ఉంటుంది, హృదయం మారుకోకుండా ఎన్నిసార్లు నీటిలో మునిగినా ప్రయోజనం లేదు. కాబట్టి మనం పొందవలసినటువంటి బాప్తిసం ఏంటంటే ఆత్మ బాప్తిసం. అది ప్రాముఖ్యమైనది. సరే, వాళ్ళు ఆత్మచేత నింపబడిన తర్వాత దేవుని కొరకు నమ్మకంగా వాళ్ళు బ్రతకగలిగారు. ధైర్యంగా దేవుని వాక్యాన్ని వాళ్ళు బోధించగలిగారు. దేవుని వాక్యాన్ని ధైర్యంగా దేవుని సత్యాన్ని వాళ్ళు ప్రకటించగలిగారు. కాబట్టి వాళ్ళలో ధైర్యం వచ్చింది. ఆదిమ సంఘము పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా నింపబడిన తర్వాత పునాది వేయబడింది, ప్రారంభించబడింది. సంఘానికి మూలరాయి అయినటువంటి యేసుక్రీస్తు మీద ఆ సంఘము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా అది కట్టబడుతూ వచ్చింది. ఈ రోజున కొన్ని వాస్తవాలు మనం చూద్దాం. మనం నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామా లేదా? నేను గమనించాలి. ఇక్కడ 2 పదాలు నేను వాడాను. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ బాప్తిసం. పాపమును గురించి, తీర్పును గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింప చేసిన తర్వాత ఆత్మ బాప్తిసం జరిగింది కదండి, మరలా పరిశుద్ధాత్మ చేత నింపబడడం ఏంటి అని చాలామంది ప్రశ్నించవచ్చు. ఇంకొక మాట చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీన్ చాప్టర్ 5 వెర్స్ 18లో, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. పౌలు గారు మరలా ఏం చెప్తున్నాడనంటే మీరు ఆత్మపూర్ణులై ఉండండి. ఇంగ్లీష్లో ఎలా ఉంటుందనంటే ఆత్మచేత నింపబడుతూ ఉండండి అని రాశాడు. నింపబడుతూ ఉండండి అని రాశాడు. అంటే ఆల్రెడీ మనము మొట్టమొదటి ప్రారంభ దినాల్లో, రక్షింపబడినటువంటి మొదటి దినాల్లో మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మనలో పరిశుద్ధాత్మ బాప్తిసం జరిగిందని మనం నేర్చుకున్నాం. అప్పుడు వెళ్ళి మనం నీటి బాప్తిసం తీసుకున్నాం. అయితే ఒక్కసారి పరిశుద్ధాత్మ బాప్తిసం జరిగిన తర్వాత ఆయన మనలోనికి వచ్చాడు. ఆయన మనలోని నివాసం ఉంటున్నాడు. ఆయన మనకు సహాయం చేయడానికి మన లోపలికి వచ్చాడు, బయట ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఇక్కడ నింపబడుతూ ఉండండి అంటే దాని అర్థం ఏంటనంటే ధైర్యంగా దేవుని కొరకు బ్రతకడానికి, పవిత్రంగా జీవించడానికి, దేవుని కొరకు బలమైన కార్యాలు చేయడానికి, సువార్త ప్రకటించడానికి, మనము ప్రతి దినము కూడా దేవుని చిత్తాన్ని చేయడానికి ఆత్మచేత నింపబడుతూ ఉండాలి. ఇప్పుడు మన మొబైల్ ప్రతిరోజు కూడా పనిచేయాలనంటే ఆ ముందు రాత్రి మనం ఏం చేయాలి? దానికి ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెడితేనే మరుసటి రోజు మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలనంటే మనము ఆత్మ చిత్తాన్ని నింపబడకుండా, దేవుని శక్తి లేకోకుండా దేవుని చిత్తాన్ని ఎన్నడూ కూడా మనం చేయలేం. మన వల్ల కాదు, మన శక్తితో. ఒకవేళ మన శక్తి సామర్థ్యాలతో చేద్దాం, జీవించేద్దాం అని ప్రయత్నం చేస్తే 1 రోజు 2 రోజులు అవుతుందేమో, కానీ జీవితాంతం కూడా దేవుని కొరకు నమ్మకంగా ఆయన చిత్తాన్ని చేయడం మన శక్తి సామర్థ్యాలతో అది సాధ్యమయ్యే పని కాదు. అయితే పరిశుద్ధాత్మ దేవుని చేత ఎవరు నింపబడతారు? అసలు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే ఏం జరుగుద్ది? పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనం పొందుకుంటే ఏ ఏ కార్యాలు మనం చేస్తామో అన్నది ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఒక ప్రాముఖ్యమైన మాట అందరూ జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే ఆ పాపము నిమిత్తము పశ్చాత్తాపడి మారు మనసు పొంది తమ పాపములను ఒప్పుకొని నీటి బాప్తిసం పొంది ఎవరైతే దేవుని సొంత రక్షకునిగా అంగీకరించారో వారందరిలోనికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. క్లియర్? అందరికీ అర్థమైందా? ప్రతి ఒక్కరు అంటే రక్షింపబడిన, నిజంగా రక్షింపబడినటువంటి వ్యక్తులకు, నిజంగా మారు మనసు పొంది, నిజమైన పాప క్షమాపణ పొంది, నిజంగా తమ పాపలను ఒప్పుకొని ఇక గతంలో చేసినటువంటి పాపం వైపు నేను వెళ్ళనని తీర్మానం చేసుకుని దేవుని రాజ్యంలోనికి వచ్చిన ప్రతి వ్యక్తిలోనికి కూడా ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అయితే లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నిజంగా పని చేస్తే, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో పనిచేస్తున్నాడు అని అనడానికి
ఏవేవే లక్షణాలు కనబడతాయి? నిజంగా మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాము, నిజంగా ఆత్మచేత మనం నింపబడుతున్నాము అని ఎలా రుజువు అవుతుంది? ఎలా అది సాధ్యమవుతుంది? ఎలా గమనించగలుగుతాం? ప్రజలు కానీ, లోకం కానీ, సంఘం కానీ ఎలా గుర్తించగలుగుతారో కొన్ని విషయాలు మనం చూద్దాం. మరొక మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేయాలి. కొన్ని సందర్భాల్లో ఆత్మచేత నింపబడటం, లేక ఆత్మచేత నడిపించబడటం, ఆత్మ బాప్తిసం పొందడం, ఆత్మచేత నింపబడటం అన్నది గతంలో జరిగినట్లుగా జరగకపోవచ్చు. ఈ మాటలు గమనించండి. పెంతెకోస్తు దినాన ఎలాగైతే జరిగిందో, ఎలాగైతే పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు ఏ రీతిగానైతే నింపబడ్డారో అలాగే అన్నిసార్లు అందరి విషయాలలో జరగకపోవచ్చు. అంటే దాని అర్థం ఏంటనంటే, కొంతమంది చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే, మనం పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే, పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నడిపించబడుతున్నట్లయితే, ఎప్పుడైతే ఆత్మను చేత నింపబడ్డామో, ఆదిమ సంఘము పెంతెకోస్తు దినాన ఆత్మచేత నింపబడినప్పుడు ఏం జరిగింది? ఆ రోజున ఏం జరిగింది? బలమైనటువంటి గాలి వీచి అగ్ని జ్వాలలు విభాగింపబడినట్లుగా ఒక్కొక్కరి మీద రాలినప్పుడు వాళ్ళు ఏం చేశారు? అన్య భాషలు మాట్లాడారు. కాబట్టి ఆత్మచేత నింపబడిన ప్రతిసారి అందరూ కూడా భాషలు మాట్లాడితేనే ఆత్మచేత నింపబడ్డట్టు కాదు. మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు, జరగవచ్చు, అలా జరగకపోవచ్చు. కానీ మనము భాషలు మాట్లాడితేనే ఆత్మచేత నింపబడ్డామనడానికి రుజువు కాదు. కొంతమంది భాషలు మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు. మాట్లాడకపోయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ చేత మనం నింపబడ్డట్టు. ఒకవేళ నింపబడ్డాము అని మనం అనుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ చేత నేను నింపబడ్డాను అని అనుకున్నట్లయితే, మనలో కనబడాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం చేద్దాం. మీరు గమనించండి. ఒకవేళ ఈ లక్షణాలు కనుక మనలో లేకపోతే మీరు దేవుని ఆత్మచేత నడిపించబడట్లేదు. ఖచ్చితంగా చెప్తాను. మీరు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారైనట్లయితే ఈ లక్షణాలు మనలో కనబడాలి. లేకపోతే మేము ఆత్మచేత నింపబడ్డామని చెప్పుకుంటున్నారు, అంతే, నడిపించబడట్ల. చూద్దాం. మొట్టమొదటిది రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది. అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నింపబడితే, పరిశుద్ధాత్మ దేవుని చేత మనం అభిషేకించబడితే మనలో ఏముండాలన్నమాట? ఏముండాలి అక్కడ? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడి, అంటే ఆత్మ చేత నింపబడితే మనలో ఏం కనబడాలి? ప్రేమ కనబడాలి. ప్రేమ కనబడాలి. దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడితే ప్రేమించగలుగుతాం, క్షమించగలుగుతాం. అంతే కదా? దేవుని ఆత్మచేత మనం నింపబడినట్లయితే ఖచ్చితంగా మనలో కనబడాల్సినటువంటి దేవుని ప్రేమ అది బయటికి వ్యక్తం చేయబడుతుంది. చూడండి, సర్వసాధారణంగా లోకములో మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితులు, పద్ధతులు ఎలా ఉంటాయంటే 4 రకాలైనటువంటి మనుషులు ఉంటారు. మొట్టమొదటిది ఏంటంటే కీడుకు కీడు చేయడం. కీడుకు కీడు చేయడం ఇది జంతువుల యొక్క తత్వం. మీరు పామును కొట్టారనుకోండి, అది ఏం చేస్తుంది? తిరిగి మనం కీడు చేస్తే అది కీడు చేస్తుంది. ఇది జంతువుల తత్వం. రెండవది మేలుకు మేలు చేయడం మనుషుల తత్వం. మీరు నాకు మంచి చేస్తే నేను మీకు మంచి చేస్తాను, మీరు నాకు ఉపకారం చేస్తే నేను మీకు ఉపకారం చేస్తాను. ఇది మనుషుల తత్వం. మేలుకు కీడు చేయడం ఇది సాతాను తత్వం. మంచి చేస్తే వాడి కీడు చేస్తాడు వాడు, అది సాతాను తత్వం. కానీ దేవుని తత్వం ఏంటో తెలుసా? కీడుకు మేలు చేయడం. కీడుకు మేలు చేయడం ఇది దేవుని తత్వం. కాబట్టి నిజంగా దేవుని ఆత్మచేత మనం నింపబడితే, నిజంగా దేవుని ఆత్మ మనను నడిపిస్తున్నట్లయితే మనలో ఏముండాలి? కీడుకు ఏం చేయాలి? మనం మేలు చేయాలి. దేవుని ప్రేమ చేత మనం నింపబడినట్లయితే, దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతున్నట్లయితే దేవుని ప్రేమ మనలో అది కనబడాలి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనాలు. 1 John chapter 4 verse 10-11 వెర్సెస్లో మనము దేవునిని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందున్నాడని తెలుసుకొనుచున్నాం. ఇది ఎలా సాధ్యమవుతుంది? చూడండి, దేవుడు మనలను ప్రేమించాడు. ముందుగా దేవుడు మన పట్ల ప్రేమను చూపించి మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి
మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి నిజంగా దేవునిని మనం అంగీకరించిన వారమైనట్లయితే, దేవుడు మనలో ఉన్నాడు అని మనం అనుకుంటున్నట్లయితే, మనలో మన తోటి వారి పట్ల ఏముండాలి? ప్రేమ ఉండాలి. కాబట్టి దేవుని ప్రేమ మనం చూపించడం ద్వారా ఏం జరుగుతుందని అంటే, దేవుడే మన హృదయాల్లో ఉంటాడు. దేవుని ప్రేమ లేకపోతే మనలో దేవుడు లేడు, పని చేయట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయట్లేదు. 1 యోహాను పత్రికలోనే 4:19లో 4:19లో 1 John 4:11లో కూడా, అక్కడ కూడా 1 యోహాను పత్రిక 4:19 నుండి 21 వచనాలు, ఆయనే మొదట మనలను ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఎట్లా ప్రేమింపగలడు? దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. కాబట్టి నిజంగా మనము దేవుని ప్రేమించే వారమైనట్లయితే, దేవుడంటే నాకు చాలా ప్రేమ, దేవుడంటే నాకు చాలా భక్తి, విశ్వాసం, ఆత్మీయత ఉందని మనం మాట్లాడుకుంటున్నట్లయితే, మన తోటి వారిని ప్రేమించకపోతే మనము ఏం చేస్తున్నాం? దేవుడు తెలియదు మనకి. మనం అబద్ధికులం అని చెప్తుంది, మనం నరహంతకులం అని చెప్తుంది బైబిల్. కాబట్టి గమనించాలి, మొట్టమొదటిగా మనలో ఏం కనబడాలి? ప్రేమ కనబడాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను నింపినట్లయితే, ప్రతి దినము కూడా ఉదయం లేవగానే మనం చేయాల్సిన పని ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ప్రభువా నన్ను నింపు ప్రభా. ఆయన ఎప్పుడు నింపుతాడో తెలుసండి? మనల్ని మనం ఏం చేయాలి? ఖాళీ చేసుకోవాలి. మన బండిలో ఉన్నటువంటి ట్యాంక్ ఫుల్ చేయాలని అంటే, అది ఖాళీ అయినప్పుడు మాత్రమే ఫుల్ చేయగలుగుతాం కదా. ఖాళీ అవ్వాలి. అలాగే మన హృదయము ఖాళీ చేసుకోవడం. ప్రపంచంలో చాలామంది చెప్పేది ఏంటంటే, ఖాళీ చేసుకోవడం అంటే మీ మనసుని ఖాళీ చేసుకోండి అని అంటే యోగా చేయండి అని చెప్తారు. యోగా చేయమని చెప్పట్లా. అది బైబిల్ ప్రకారం అది విరుద్ధమైనటువంటి పని. ఖాళీ చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ప్రభువు ఏం చెప్పాడు తెలుసా? మీ హృదయాన్ని ఖాళీ చేసుకుంటే కనుక ఒక వ్యక్తిలోనికి ఒక దెయ్యం ఉండిందంట, అది విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. తర్వాత అది చాలా దూరం తిరిగి ఎక్కడికి వెళ్దామా అని చెప్పని చూస్తే, అంతకుముందు ఖాళీగా ఉన్న ప్రదేశమే ఖాళీగా కనబడింది. అరే, నేను విడిచిపెట్టిన స్థలమే బాగుంది అని చెప్పని తనకంటే చెడ్డమైన 7 దెయ్యాలను తీసుకొచ్చి అక్కడ కాపురం పెట్టిందంట. కాబట్టి మనసుని ఖాళీగా ఉంచుకోకూడదు. ఏం చేయాలి? వాక్యముతో ఆత్మ దేవుని చేత మనల్ని నింపుకోవాలి. ఆయన మనల్ని నింపాలి అని అంటే మనల్ని మనం ఏం చేయాలి? ఖాళీ చేసుకుని ఆత్మదేవునికి మనం ఏం చేయాలి? అప్పగించుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన ప్రేమ చేత మనలను నింపుతూ ఉంటాడు. మనలో ఉన్నటువంటి ప్రేమ నింపబడుతున్నప్పుడు, ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం అవుతున్నప్పుడు, ప్రేమ చేత మనలను ప్రభు నింపుతున్నప్పుడు మనం తోటి వారిని ప్రేమించగలుగుతాం. యేసు ప్రభు ప్రేమించాడా లేదా? ప్రేమించాడండి. తనను బాధ పెట్టిన వారిని, తనను హింసించిన వారిని, చేతులలో మేకుల దగ్గర కొట్టినటువంటి వారిని, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వారిని క్షమించమని పలికాడు. ఒక మాట, మనం నిజంగా ఆత్మచేత నడిపించబడుతున్న వారమని చెప్పుకుంటున్నట్లయితే మనలో ఉండవలసింది ప్రేమ కనబడాలి. ప్రేమ లేదనంటే దేవుని ఆత్మ మనలో పనిచేయట్లా. ఆయన ఉన్నాడు లోపల, ఆయన వచ్చాడు, లోపలే ఉన్నాడు, ఆయనకి పని చెప్పట్లేదు. ఆయనను మనం ఉపయోగించుకోవట్లా, ఆయన చేత మనం నింపబడట్లా. ఆయన లోపలుండి బాధపడుతూ ఉన్నాడు, ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. అందుకనే దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చదువుకుంటాం, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచవద్దు అని అంటాడు. అంటే ఆయన చెప్పినట్లుగా మనం నడవనంత కాలం కూడా లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతూనే ఉంటాడు, ఆయన దుఃఖపడుతూనే ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఆయన అరే, ఎందుకు నేను ఈ వ్యక్తికి నేను రక్షణ ఇచ్చాను, ఎందుకు ప్రాణం అర్పించి త్యాగం చేసి రక్షణ కార్యం జరిగింది అని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటాడు. కాబట్టి మనలో నిజంగా దేవుని ఆత్మచేత మనం నింపబడితే మనలో కనబడాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఏం కనబడాలి చెప్తారా అందరూ? ఏం కనబడాలి? ప్రేమ కనబడాలి. మనం క్షమించాలి తోటి వారిని. నిజంగా పరిశుద్ధాత్మచేత మనం నింపబడితే మన తోటి వారిని క్షమించగలుగుతాం, మన తోటి వారిని ప్రేమించగలుగుతాం, పొరపాట్లు చేసినప్పుడు వారిని క్షమించగలుగుతాం, మనల్ని బాధ పెట్టిన వారిని ప్రేమించగలుగుతాం, మనల్ని దూషించిన వారిని ప్రేమించగలుగుతాం, మన మీద లేనిపోని నిందలు వేసిన వారిని కూడా మనం ఏం చేస్తాం? ప్రేమించగలుగుతాం, క్షమించగలుగుతాం. క్షమించలేకపోతున్నాము, ప్రేమించలేకపోతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మదేవుడు మనలో పని చేయట్లేదు. రెండవది చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, Romans chapter 8 verse 5లో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా
శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నిలిచి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాదు. అంటే దేవుని ఆత్మ చేత మనము నడిపించబడుతున్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్నట్లయితే ఆత్మానుసారంగానే ఆత్మ సంబంధమైన విషయాల మీదనే ఎక్కువ మనం ఫోకస్ చేయగలుగుతాం. శరీరానుసారమైనటువంటి మనసు ఏం చేస్తుందంటే శరీర కోరికలు తీర్చుకోవడానికి, లోక సంబంధమైనటువంటి ఆశలలో సంతోషించడానికి, ఆనందించడానికి శరీరము లాగుతూ ఉంటుంది. కానీ దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే మనం నింపబడతామో, ఎప్పుడైతే మనము దేవుని ఆత్మ చేత నడిపించబడతామో అప్పుడు మనం ఏం చేయగలుగుతామనంటే, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా, మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా మనలో పనిచేసేటువంటి ప్రతి విధమైనటువంటి లోక ఆశలను మనం ఏం చేస్తామంటే వాటిని చంపివేయగలుగుతాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను ఏం చేయమంటున్నాడు ఇక్కడ? చంపేయాలి. మనం రక్షింపబడిన మొట్టమొదటి రోజునే మనం పవిత్రం అయిపోలేదు, గమనించాలి. పరిశుద్ధపరచబడ్డాం, మనల్ని దేవుడు పరిశుద్ధపరిచాడు, జస్టిఫికేషన్ జరిగింది. శాంటిఫికేషన్ అనేది అంటే పరిశుద్ధపరచబడడం అనేది ఇది నిత్యము జరిగేటువంటి ప్రాసెస్. మారు మనసు పొందడం అనేది ఒక్క రోజునే ప్రారంభ రోజుల్లో పొందేది కాదు, ప్రతి దినము మనం మారు మనసు పొందుతూనే ఉండాలి. ఒకవేళ దేవునికి విరుద్ధంగా ఎక్కడైనా మనం తప్పిపోతే, ఒకవేళ దేవునికి విరుద్ధంగా ఎక్కడైనా పాపం చేస్తే, దేవునికి దూరం అయితే మనం దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి వెంటనే ప్రభు దగ్గర మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నిజంగా ఆత్మచేతను మనం నడిపించబడుతున్నట్లయితే గమనించండి, మనలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా పనిచేస్తాడని మన మనసాక్షికి ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? మనకే అర్థమైపోతుంటుంది. ఒకవేళ చేయకూడనిది ఏదైనా చేసామనుకోండి, ఒకవేళ అబద్ధమే ఆడకూడదు, అబద్ధం ఆడేసాం, కానీ సందర్భాన్ని బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధం ఆడేసాం, కానీ మన గుండె లోపల ఒక రకమైన అలజడి, ఒక రకమైనటువంటి భయం, ఒక రకమైనటువంటి ఆందోళన బయలుదేరిపోతుంటుంది. ఎందుకని? లోపల ఉన్న ఆత్మదేవుడు మనల్ని కుదురుండనీయుడైన మనం చేసినటువంటి పొరపాటును, మనం చేసిన తప్పును ఎంత తొందరగా దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకోగలుగుతామో అప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకొని ఏడ్చి దేవుని దగ్గర విడిచిపెడితే తప్ప అప్పుడు మనలో మనసాక్షి కుదురు అవ్వదు. ఆత్మదేవుడు అప్పుడు వరకు కూడా మనలను కుదురుంచనివ్వడు. అది జరుగుతుందా మీలో పోరాటం ఎప్పుడైనా? ఎలాంటిది ఎప్పుడైనా జరిగిందా? జరగట్లేదు. ఒకవేళ ఏం చేసినా, ఏం పొరపాటు చేసినా, ఏ తప్పుదం చేసినా, ఎవరిని ఏ విధంగా మనం ఎన్ని అన్నప్పటికీ కూడా మనలో మనసాక్షి గద్దింపు రావట్లేదు అని అంటే గమనించాలి, ఆత్మదేవుడు మనలో పని చేయట్లేదు, అంతే, సింపుల్. కాబట్టి శరీర స్వభావం గలవారు శరీర సంబంధమైనటువంటి విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఏం చేస్తారంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయముల మీద మనసు ఉంచుతారు. ఇక్కడ కొలసీ పత్రికలు ఏమంటాడంటే మీ శరీర యొక్క కోరికలను మీరు చంపేయండి అని అంటున్నాడు. ఎప్పుడు చంపగలుగుతాం? ఆత్మదేవుడు మనలో ఉన్నప్పుడు, ఆత్మదేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు, ప్రభువా ఈ శరీర కోరికలు నన్ను లాగుతూ ఉన్నాయి కాబట్టి వీటిని జయించుటకు నాకు శక్తినిమ్మని ప్రభువును మనము అడగాలి. ప్రభు సన్నిధిలో మనము అప్పగించుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్నట్లయితే పాపం మీద మనకి అసహ్యం పుడుతుంది, పాపం మీద తీవ్రత వెలుగుద్ది. గతంలో నేను మాట్లాడాను 2 కొరింథీ 7వ అధ్యాయము 10 నుండి 15 వచనాల వరకు. ఒకసారి చదువుదాం చూడండి. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము, ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించును చూడుడి. ఆ కార్యములను గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటారు. చూడండి, ఒక్కసారి మనం బాప్తిసం పొంది రక్షింపబడిన తర్వాత, ఆత్మ బాప్తిసం పొందిన తర్వాత ప్రతిదినము కూడా దేవుని ఆత్మచేత మనం నింపబడుతున్నప్పుడు పాపమును గూర్చినటువంటి తీవ్రత మనలో పెరుగుద్ది. అంటే ఎట్టి భయమును, ఎట్టి జాగ్రత్తను,
ఎట్టి దోష నివారణ. ఆయన ఏం చెప్తున్నాడనంటే, ఒక్కసారి మనం పాపాన్ని ఒప్పుకున్నాం, విడిచిపెట్టాం, ఇక దేవునిలోకి వచ్చాం చేయనని. ఒకవేళ తెలిసి తెలియక దానిలోకి మనం పడితే తొందరగా మనం బయటికి రాగలుగుతాం. పాపమును చూసినప్పుడు మనకేం కలుగుద్ది అంటే అసహ్యం కలుగుద్ది. పాపమును అసహించుకోలేకపోతున్నామంటే దాని అర్థం ఏంటనంటే ఆత్మదేవుడు మనలో పని చేయట్లేదు. చాలామంది కూడా గమనించండి, సంఘానికి వస్తారు, బైబిల్ చదువుతారు, ప్రతిరోజు ప్రార్థన చేస్తారు, కానుకలు ఇస్తారు, కానీ ప్రతి వారం ఆదివారం నుండి సోమవారం వరకు లోకంలోనే బ్రతుకుతారు. పాపం చేస్తారు, అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు, లంచాలు తీసుకుంటారు, సినిమాలు చూస్తారు, సీరియల్స్ చూస్తారు, లోక సంబంధమైన వాటిలో సంతోషిస్తారు. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నట్లయితే లోక సంబంధమైన విషయాలలో మనం సంతోషించలేం, ఆనందించలేం. అది మనకి హ్యాపీనెస్ ఇవ్వదు. దేవుని ఆత్మచేత నింపబడుతూ నడిపించబడుతున్నట్లయితే దేవునిలో ఆనందించగలుగుతాం. దేవునిలో ఉన్న ఆనందం లోకంలో లేదండి. 2 గంటలు అవసరమైతే టీవీ దగ్గర కూర్చొని టైం స్పెండ్ చేయడానికి చూస్తారే తప్ప కానీ బైబిల్ చదువుకోవడం, 1 గంట ప్రార్థన చేసుకోవడం, దేవుని బిడ్డలతో సహవాసం చేయడం, సంతోషించడం ఇలా చేయలేకపోతున్నామనంటే దేవుని ఆత్మ మనలో సరిగా పని చేయట్లేదు. పాపమును చూసినప్పుడు దాని మీద మనకి అసహ్యం కలుగుద్ది. కాబట్టి దేవుడు పాపమును ఏ విధంగా అసహించుకుంటాడో, దేవునిలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కదండి. ఆయన పరిశుద్ధంగా బ్రతకడం అంటే దేవుడు దేన్నైతే సహించలేడో దానిని కూడా మనం సహించకూడదు. ఎబ్రీ పత్రిక 7:26 పవిత్రుడు, నిర్దోషుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు ఆయన దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కానే కాదు. ఆయన కనుదృష్టిలో పాపం అనేది ఏమాత్రం కూడా ఆయన ఇష్టపడని దేవుడు. పేతురు రాసిన 1 పత్రిక 2 ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కూడా లేదు, ఆయన కనబడలేదు. అంతగా దేవుడు పాపమును అసహించుకునే దేవుడు. కాబట్టి నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరును సమస్త విషయాలలో పరిశుద్ధులై ఉండండి. ఒక మాట మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 7 రోమన్స్ చాప్టర్ 7:21 అపోస్తలుడైన పౌలు గారు, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నుండి నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమకు నన్ను చెరపట్టి లోపరుచుకుంటున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. చూడండి, నా శరీరము నన్ను లాగుతూ ఉంది పాపం వైపు, అపవిత్రత వైపు, లోక సంబంధమైన కోరికల వైపు నన్ను ఆకర్షిస్తున్నప్పుడు, ఈ శరీరం లాగుతున్నప్పుడు ఎవరు నన్ను ఈ పాపపు శోధ నుండి నన్ను తప్పిస్తారు? నాలో 2 నియమాలు పనిచేస్తున్నాయి. ఒకటి పాప నియమము, రెండవది ఆత్మ నియమం పనిచేస్తుంది. అయితే ఆత్మచేత నేను నింపబడిన తర్వాత ఆయన ఆత్మకు నన్ను నేను అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడనంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఆ పాప మరణముల నియమము నుండి నన్ను ఏం చేసింది? విడిపించింది, వేరు చేసింది, నాకు విడుదల కలిగింది. అందుకని ఆత్మకు ప్రతిదినం మనం అప్పగించుకుంటే ఏదైతే చెడు చేయాలనుకుంటామో చేయకోకుండా జాగ్రత్త కలిగి ఉండగలుగుతాం. ఇంకొక మాట నేను చెప్తాను. మనం ఏదైతే మానేద్దాం అనుకుంటామో, ఏదైతే చేయకూడదు అనుకుంటామో, ఏదైతే విడిచిపెట్టేద్దాం అనుకుంటాం కానీ విడిచిపెట్టలేం, మానేద్దాం అనుకుంటాం మానేయలేకపోతున్నాం, మనము జాగ్రత్తగా ఉండాలనుకుంటాం ఉండలేకపోతున్నాం, అది మన వల్ల కావట్లేదు. అయితే ఆత్మ దేవునికి కనుక మనం అప్పగించుకుని ఉపవాసం ఉండి కన్నీరు కాంచి ప్రభు దగ్గర ప్రార్థించి దేవుని శక్తి చేత మనం నింపబడి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటే మనం ఖచ్చితంగా దేవుని ఆత్మచేత నడిపించబడతాం. అప్పుడు ఆత్మదేవుడు పాపమును గూర్చినటువంటి ఆ యొక్క విజయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. చూడండి, మనము ఎఫెసీ పత్రిక 5:18 చదువుకున్నాం. మీరు మద్యముతో మత్తులై ఉండకండి, మీరు ఆత్మ పూర్ణులై ఉండండి అని చెప్పాడు. అంటే మద్యము తాగినటువంటి వ్యక్తి మద్యం చేత నడిపించబడతాడు. అతడు దేని కంట్రోల్లో ఉంటాడు? లోపలికి వెళ్ళిందే అన్ని దాన్ని కంట్రోల్ చేస్తుంటారు. అలాగే మనం ఆత్మ చేత నింపబడితే, ఆత్మదేవుడు మనలో ఉంటే మనం ఎవరి చేత కంట్రోల్ చేయబడతాం? ఆత్మ ద్వారా. కాబట్టి ఆత్మ పూర్ణులై ఉండడం మనకి చాలా అవసరం. తర్వాత ప్రతిదినం మన ఆత్మచేత నింపబడాలి. తర్వాత మరొక విషయం ఏంటంటే, ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మనము నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని చేత పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆత్మ వరాలను ఇస్తాడు.
ఈ మాట జాగ్రత్తగా గమనించండి. బాప్తిసం పొంది రక్షింపబడిన ప్రతి వ్యక్తిలోనూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక ఆత్మవరాన్ని మీకు ఇచ్చాడు. గమనించాలి. అందరికీ ఇచ్చాడు సుమా, నాకు ఇవ్వలేదు అనడానికి లేదు, అందరికీ ఇచ్చాడు. అది ఎలా తెలుస్తుంది అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఏ వరాన్ని ఇస్తాడో నాకు తెలియదు, మీకు ఏ వరాన్ని ఇచ్చాడో నాకు తెలియదు. మీరు దేవుని అడగాలి. దేవుని ఆత్మని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్తాడు. చాలామంది ఏం చేస్తారంటే, ఆత్మ వరము నాలో ఉన్నది, ఆత్మదేవుడు నాకు వరాన్ని ఇచ్చాడు అన్న విషయాన్ని పక్కన పెట్టేసి ఆ వరాన్ని అసలు వాడుకోకుండా ఉంటారు. గమనించాలి. అందరికీ ఆత్మ వరాలు ఉన్నాయి సుమా. ఏమి ఇస్తాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం, 1 Corinthians chapter 12 verse 4. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ యొక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడుచున్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా ఏం చేస్తా ఉన్నాడు? పంచి ఇచ్చుచు. ఎవరికి ఏది ఇవ్వాలన్నది ఆయన పంచుతున్నాడు. గమనించండి. ప్రభువా నాకు స్వస్థత వరాన్ని ఇవ్వండి అని నేను ప్రార్థన చేశాను అనుకోండి, నేను అడిగింది ఆయన నాకు ఇవ్వడు. ఆయన ఏది ఇవ్వాలనుకుంటున్నాడో అది నాకు ఇస్తాడు ఆయన. నేను అడిగింది ఆయన నాకు ఇవ్వడు. కొంతమంది స్వార్థంతో దేవుని అడుగుతారు, ప్రభువా పలానా వరం నాకు ఇమ్మని. ఆయన ఇవ్వడు. ఎవరికి ఏది ఇవ్వాలి ఆయనకి తెలుసు. మన క్యాపబిలిటీ, మన కెపాసిటీ ఏంటో ఆయనకి తెలుసు. కాబట్టి ఎవరికి ఏది ఇస్తే అది వారికి ఉపయోగపడుతుందో దేవుడు ఇస్తాడు. పైగా ఇంకొక మాట, ఆత్మవరాన్ని లేక కృపావరాన్ని ప్రభువు ఇచ్చింది వాళ్ళ కోసం కాదు. ఎవరి కోసం ఇచ్చాడు? ఇతరుల కోసం, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఇతరుల మేలు కొరకు దేవుడు వరాన్ని ఇచ్చాడు. దేవుడు మీకు ఏది ఇచ్చినప్పటికీ కూడా దానిని మీరు వాడకపోతే, గమనించాలి, మీరు వాడకపోతే ఖచ్చితంగా మీకు ఇచ్చిన దానిని గురించి దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు ఇచ్చాడు, ఒక రోజున ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి మీకు ఇవ్వబడినటువంటి ప్రతి వరాన్ని కూడా దేవుని కొరకు మీరు వాడాలి. కొన్ని మాటలు చదువుదాం. ఇక్కడ చదువుకున్న వాక్యాన్ని ఒక్కసారి మనం కొంచెం డీప్గా చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే బుద్ధి వాక్యం. ఇక్కడ ఇవ్వబడినటువంటి 9 ఆత్మవరాల్లో 2 భాగాలుగా విభజించారు. మొట్టమొదటిది ఏంటంటే మాట్లాడే వరాలు, మాట్లాడనటువంటి వరాలు. అంటే మనకు అర్థం అవ్వడం కోసం ఇలా చెప్తున్నాను. మాట్లాడే వరాలు, మాట్లాడనటువంటి వరాలు. స్వస్థత వరం మాట్లాడుతుందా? మాట్లాడు. కానీ అన్య భాషలతో మాట్లాడేటప్పుడు నోటు నుంచే మాట్లాడతాం. భాషల అర్థం చెప్పడం మాట్లాడే చెప్తాం. బుద్ధివాక్యము, ప్రవచన వరం అనేది ప్రవచించడం, నోటితోనే ప్రవచిస్తాం. కొన్ని మాట్లాడే వరాలు ఉన్నాయి, కొన్ని మాట్లాడనటువంటి వరాలు ఉన్నాయి. అవి 2గా విభజించారు. అంతేకాదు, మొట్టమొదటిది ఏంటంటే బుద్ధివాక్యం అని అంటే కొంతమందికి దేవుని వాక్యాన్ని ఇక్కడ నిలబడి వాక్యాన్ని చెప్పేటప్పుడు గద్దించగలుగుతారు. వాళ్ళు దేవుని వాక్యము ద్వారా వారు ఇతరులను గద్దించగలుగుతారు, బుద్ధి చెప్పగలుగుతారు, వారు బోధించగలుగుతారు. అది కొంతమందికి ఇవ్వబడి ఉండొచ్చు. మరొకటి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యం అని అంటే మనం ఇంతకుముందు చదివినటువంటి వాక్యభాగం అయినప్పటికీ కూడా ఒక పదాన్ని, ఒక లైన్, ఒక వచనాన్ని చాలా అద్భుతంగా కొంతమంది వివరించగలుగుతారు, కొంతమంది బాగా ప్రసంగం చేయగలుగుతారు. అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం. కాబట్టి అలా జ్ఞానవాక్యాన్ని, బుద్ధివాక్యాన్ని చెప్పగలిగేటువంటి వరాన్ని దేవుడు కొంతమందికి ఇస్తాడు. మరి ఒకరికి ఆత్మ వలనే విశ్వాసము. ఇది ఆత్మవరాల్లో ఒక వరం. మీరు అనొచ్చు, ఏమంటే మనం ప్రాథమిక దినాల్లో విశ్వాసం ఉంచాం కదండి, మాకు అందరికీ విశ్వాసం ఉంది కదా అంటే, ఈ విశ్వాసం వేరు. ఇది రక్షింపబడే విశ్వాసం కాదు, మనము దేవుని కొరకు జీవించేటువంటి విశ్వాసం కాదు. ఈ విశ్వాసము చాలా ప్రత్యేకమైనది. ఈ విశ్వాసం కలిగిన వారు ఏం చేస్తారంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడతారు. పూర్తిగా వాళ్ళు దేవుని కొరకు విశ్వాసం ద్వారా చాలా బలమైన కార్యాలు చేస్తారు. ఉదాహరణకి
లండన్ దేశంలో జాన్ వెస్లీ అనేటువంటి ఒక దైవభక్తుడు ఉండేవాడు. ఆయన విశ్వాసం మీద ఆధారపడి 10,000 మంది అనాథ పిల్లలను 60 సంవత్సరాలు పోషించగలిగాడు. ఒక్క రోజున అసలు తినడానికి ఏమీ ఉండేది కాదు, వాళ్ళకి ఏం పెట్టాలో తెలీదు. విశ్వాసం అంతే, మోకరించి ప్రార్థన చేసేవాడు, అంతే, దేవుడు ఇస్తాడంతే. విశ్వాసంతో 10,000 మంది అనాథ పిల్లలను ప్రతి దినము కొదువు లేకుండా పోషించగలరు. అది గొప్ప విశ్వాసం సుమా. అలాంటి విశ్వాసము దేవుడిచ్చేటువంటి వారం. ఒక రోజునైతే వాళ్ళు తినడానికి ఏమీ లేదు. ఆ పక్కన ఉన్నటువంటి ఒక రొట్టెల ఫ్యాక్టరీలో ఎవరో కొంతమంది ఆర్డర్ ఇచ్చారంట. ఆర్డర్ ఇచ్చిన తర్వాత కొంచెం ఆ రొట్టెలు మిషన్లో పెట్టినప్పుడు కొంచెం మాడిపోయినట్ట, కొంచెం ఎక్కువ వేడి తగిలింది, మాడిపోయినాయి. వాళ్ళు ఏమన్నారంటే మాకు ఇవ్వద్దు, మాకు అవసరం లేదని చెప్పండి రిటర్న్ పంపించేశారు. అనాథ పిల్లలు ఉన్నారు కదా, అక్కడ పంపించి అలా విశ్వాసము ద్వారా ఆధారపడి ప్రతి దినము కూడా టైం అయిపోతున్నా సరే ఆయన విశ్వాసం మీద ఆధారపడేవాడు. ప్లేట్లు కడుక్కోమని చెప్పండి లైన్లో నిలబడమైన వాడు ప్రజల్ని, పిల్లల్ని. ఏమీ లేదు, సెట్లన్నీ కూడా తిరగేసే ఉండేది, అన్నీ కూడా బోర్లించే ఉండేది. కానీ ప్రతి దినము దేవుడు వారికి ఆహారం పెట్టేవాడు. ఇది విశ్వాసం, అది దేవుడిచ్చేది. అంతేకాదు మరొక వరం ఏంటంటే ఇక్కడ రాయబడినటువంటి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరం. స్వస్థపరచు వరాన్ని గురించి కొంత వివరణ నేను మీకు ఇవ్వాలి. స్వస్థపరిచే వరము, ఇది స్వస్థత వరము అనేది స్వస్థతలో దేవుడు 3 పద్ధతుల్లో జరిగించాడు. ఎలాగనంటే పాత నిబంధన గ్రంథంలో ఏలియా ఉన్న కాలంలో, ఎలీషా ఉన్న కాలంలో దేవుడు అద్భుతాలు స్వస్థతలు చేశాడు. మరలా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు స్వస్థతలు జరిగినాయి. అపోస్తులు ఉన్న కాలంలో స్వస్థతలు జరిగినాయి. పాత నిబంధన గ్రంథంలో స్వస్థతలు దేవుడు ఎందుకు చేశాడనంటే దేవుని వాక్యము ప్రత్యక్షత వాళ్ళకి లేదు కాబట్టి ప్రవక్తల ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఎందుకు స్వస్థతలు చేశాడంటే 20వ అధ్యాయం 31వ వచనం, యోహాను సువార్త 30 నుంచి చదువుతున్నాను. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు అవి వ్రాయబడిన. అద్భుతాలు స్వస్థతలు ప్రభు ఎందుకు చేశాడు? దేవుని కుమారుడని మనం నమ్మడానికి, నమ్మి ఆయన నామమందు జీవం పొందడానికి యేసయ్య స్వస్థతలు చేశారు. మరి అపోస్తులు ఎందుకు చేశారు? మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం, వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి, ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును ఏం చేశాడు ఆయన? అపోస్తులు అద్భుతాలు ఎందుకు చేశారో తెలుసా? అపోస్తులు స్వస్థతలు ఎందుకు చేశారో తెలుసా అండి? అప్పటికి ఇంకా బైబిల్ రాయబడలేదు, చేతికి గ్రంథస్థం చేయబడి రాలేదు ఇంకా. అయితే మరి యేసు ప్రభు ఇలా ఉంటాడు, యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు అద్భుతాలు చేసే దేవుడు అని ఎలా తెలుస్తుంది? వాక్యాన్ని ప్రకటించారు కానీ అది నమ్మశక్యంగా లేదు. అప్పుడు యేసు ప్రభు ఈ ప్రకటించినటువంటి వాక్యమే ఆయనే దేవుడు కాబట్టి ఇలాంటి అద్భుతాలు చేయగలడని కుంటివారిని లేవనెత్తడం, చనిపోయిన వారిని లేవనెత్తడం, అంతేకాదు పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వారిని, పౌలు గారు నడుచుకుంటూ వెళ్తే నీడ పడితే చాలు వాళ్ళు బాగుపడ్డారు. పేతురు గారు ఆ కచ్చి పట్టుకుంటే చాలు చాలామంది బాగుపడ్డారు. నేను ఒక మాట అడుగుతున్నాను, ఈ రోజున స్వస్థత బోధకులని చెప్పుకున్నటువంటి వారు శిష్యులు చేసినట్టుగా చేయమనండి. ఈ రోజున వెంటనే జరిగినాయి, అపోస్తులు చేస్తే వెంటనే జరిగినాయి స్వస్థతలు. ఇప్పుడు స్వస్థత వరం పెట్టుకుని చాలామంది కూడా స్వస్థతలు లేవంటే, స్వస్థతలకు నేను విరోధిని కాదు, స్వస్థతలు ఉన్నాయి. మీరు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయన నేను స్వస్థపరిచే యెహోవాను నేనని చెప్పాడు. కానీ ఈరోజు నా స్వస్థత బోధకులు ఉన్నారు చూసారా? స్వస్థత వరం ఎందుకు అవసరమైందని అంటే వాక్యము స్థిరపడడం కోసం. వాక్యం మన చేతికి వచ్చేసింది, ఇంకా మనం స్వస్థతలు చూసి నమ్మాలా, వాక్యాన్ని చూసి నమ్మాలా? మరి వాక్యం మన చేతిలోకి వచ్చిన తర్వాత ఇంకా స్వస్థత వరాలతో పనేముంది? ఇంకా వాక్యం నమ్మితే చాలు. చూడక నమ్మినవాడు ధన్యుడా, చూసి నమ్మినవాడు ధన్యుడా? మన చూడక నమ్మడం అంటే దేవుని వాక్యాన్ని మనం నమ్ముతున్నాం. స్వస్థతలు చూసి నేను నమ్ముతానంటే అది సరైన విశ్వాసం కాదు. స్వస్థతలు చూసి నమ్మినటువంటి వాడు రెండవసారి స్వస్థత జరగకపోతే వాడు నమ్మడు. అప్పుడు జరిగింది ఇప్పుడు జరగట్లేదు ఆయన దేవుడు కాదేమంటాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. కానీ వాక్యాన్ని నమ్మితే, వాక్యాన్ని విశ్వాసం ఉంచితే ఇది ఎప్పుడు మారిపోయేది కాదు, ఇది ఎప్పుడు స్థిరంగా ఉండేది. వాక్యాన్ని స్థిరపరచడానికి దేవుడు స్వస్థతలు ఇచ్చాడు. స్వస్థత బోధకులు, స్వస్థత వరాలు లేవు, ఇప్పుడు స్వస్థతలు ఉన్నాయి. మీరు ప్రార్థన చేసుకుని మన జూమ్ మీటింగ్లో ఎన్ని అద్భుతాలు జరిగినాయి. అలాగని మనం ఏదో గొప్పగా పేరు పెట్టుకుని బ్యానర్ పెట్టుకుని ఏం చేయమే.
దేవుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి స్వస్థత వరము అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అది కొనసాగట్లేదు. తర్వాత చూద్దాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో స్వస్థత వరం తర్వాత అద్భుతములు చేయ శక్తి, అది అద్భుతాలు కూడా ఇప్పుడు దేవుడు చేయొచ్చు. అది మీ విశ్వాసాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మరి ఒక్కనికి ప్రవచన వరం అని అంటే దేవుని వాక్యాన్ని బోధించడం, దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రవచన వరం. తర్వాత ఆత్మల వివేచన, ఇది డిజైనింగ్ స్పిరిట్ అంటారు. ఈ ఆత్మల వివేచన ఉన్నప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో కూడా మీరు గమనించగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు కాబట్టి వారి మనసు, మనకు మాటలు పైకి వేరేగా మాట్లాడతారు కానీ లోపల ఉద్దేశం వేరేగా ఉంటుంది. ఏవండి హృదయాలు ఎవరు చదవగలుగుతారు? కానీ ఆత్మదేవుడు మీలో ఉంటే కనుక వాళ్ళ మనసుని మీరు చదవగలుగుతారు. అది ఆత్మల వివేచన వరం. అది దేవుడు కొంతమందికి ఇస్తాడు, అందరికి ఇవ్వడు. తర్వాత మరొక మాట ఏంటంటే మరి ఒక్కనికి నానావిధ భాషలను, మరి ఒక్కనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహం. భాషలు మాట్లాడడం, ఈ భాషలు మాట్లాడడం గురించి చాలా రకాలైనటువంటి అభిప్రాయాలు ప్రపంచంలో ఉన్నాయి. భాషలు ఎందుకు అవసరమైనదంటే పెంతెకోస్తు దినాన భాషలు మాట్లాడారు. ఎప్పుడైతే వాళ్ళు భాషలు మాట్లాడారో ఆ భాషలు ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమైనయా, అర్థం అవ్వలేదా? ఇశ్రాయేలు దేశానికి యెరూషలేం పట్టణానికి పెంతెకోస్తు పండగ నిమిత్తము యూదులందరూ కూడా యెరూషలేం పట్టణానికి వచ్చారు. చాలామంది జాతుల మంది ఉన్నారు. అక్కడ ఉదయాన్నే వీళ్ళు అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు గమనించాలి, ఆత్మదేవుడు మాట్లాడితే మరొక వ్యక్తికి అర్థమవుద్ది. మరొక మాట గమనించాలి, ఒక వ్యక్తి గనక అన్య భాషలతో మాట్లాడుతున్నట్లయితే అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడనంటే ఒక వ్యక్తి భాషలతో మాట్లాడుతుంటే మరొక వ్యక్తి ఆ భాషలకు అర్థం చెప్పాలి. ఒకవేళ అందరికీ అర్థం కావట్లేదు అనుకోండి, ఒక వ్యక్తి భాషలతో మాట్లాడుతున్నాడు, మరొక వ్యక్తి ఏం చేయాలి? ఆ భాషలకు అర్థం చెప్పాలి. ఒకవేళ భాషలకు అర్థం చెప్పేవాడు లేకపోతే మాట్లాడేవాడు మూసుకుని కూర్చోవాలి, మౌనంగా ఉండాలి. ఎందుకని? ప్రవచన వరం అయితే వాక్యాన్ని బోధిస్తే అందరికి, ఇప్పుడు దేవుడు నాకు వాక్యం చెప్పే ఈ వరాన్ని ఇచ్చాడు కాబట్టి నేను చెప్తుంటే మీకు అందరికీ అర్థమవుతుంది కదా. కాబట్టి ఇది ప్రవచన వరం. కానీ నేను అన్య భాషలతో మాట్లాడాను అనుకోండి, మీకు ఎవ్వరికి అది అర్థం కాదు. కాబట్టి నేను మాట్లాడేటువంటి అన్య భాష అంటే మీకు తెలియని భాషలో నేను మాట్లాడుతున్నప్పుడు వేరొక వ్యక్తి నన్ను అర్థం చెప్తేనే అందరికీ అర్థమవుతుంది, అందరికీ బోధ కలుగుద్ది, అందరికీ బుద్ధి వాక్యం అర్థమవుతుంది. దాని అర్థం చెప్పకపోతే అవసరం లేదు. దేవునితో మీరు మాట్లాడుకోండి. ఒంటరిగా మీరు కూర్చుని ఒక గదిలోకి వెళ్ళి ఆయనతో మాట్లాడుకోండి. ఆయనకి అర్థం కాని భాష ఏదీ లేదు కదా, ఆయన అర్థం చేసుకుంటాడు. కాబట్టి అందరిలో ఉండి గలిబిలి చేసి వాళ్ళు ఏదో మాట్లాడారు కాబట్టి నేను కూడా మాట్లాడితే, భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు అదేదో నేను మాట్లాడాలని చెప్పని ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దానివల్ల చెన్నైలో ఒక చోట నేను ఒక సేవకుడు చెప్తే విన్నాను. ఒక పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు తెలుసా, అందరూ కూడా భాషలు మాట్లాడాలని ప్రాక్టీస్ చేపిస్తున్నాడు. మనం ఇక్కడ వాక్యాలు ఏం చదువుకున్నాము, ఒక్కొక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు పంచి ఇస్తాడు. అన్య భాషలు మాట్లాడే వరం అందరికీ ఇవ్వడు. ఎవరికి దేవుడు ఇవ్వాలనుకున్నాడో ఆత్మదేవుడు ఆయన ఇస్తాడు. నువ్వు మాట్లాడాలి అందరూ మాట్లాడాలంటే అది ప్రాక్టీస్ చేసి అది వేషధారణ అయిపోతుంది. ఆయన ఏం చేశాడు తెలుసా, నేర్పించేశాడు. అందరికీ మాట్లాడేస్తూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు అసలు అన్య భాషలు మాట్లాడుతుంటే కనీసం ఆ స్త్రీలు కూడా కనీసం వాళ్ళ వస్త్రధారణ కూడా, బట్టలు కూడా జారిపోయి వాళ్ళు వెళ్ళిపోతుండే అది చూసిన వాళ్ళు కామెంట్ పెట్టాడు. ఏం తెలియదు, ఇదేంట్రా బాబు, ఎక్కడి నుంచి దిగారు వీళ్ళు, ఇదేం జాతిరా బాబు అని చెప్పని కామెంట్ పెట్టాడు. అది దేవునికి అవమానమా మహిమ చెప్పండి? అన్య భాషలు మాట్లాడితే దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి దాని భాషల అర్థం చెప్పాలి. అర్థం చెప్పకపోతే దేవునితో మీరు మాట్లాడుకోండి. కాబట్టి భాషలు అనేవి దేవుడు ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళు దేవునితో మాట్లాడుకోవచ్చు. భాషలు ఇప్పుడు సంఘానికి అవసరం లేదు. కాబట్టి సంఘానికి దేవుడు చెప్పినటువంటి ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రవచన వరం, వాక్యాన్ని బోధించడం, వాక్యాన్ని వివరించడం, అర్థం చేసుకోగలిగితే దేవుని వాక్యం మనలో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనలో గనక పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నట్లయితే మొట్టమొదటిగా దేవుని ప్రేమ మనలో ఉంటుంది, ఆత్మవరాలు మనకిస్తాడు. నేను ఒక్క మాట చెప్పి ఆత్మవరాల గురించి కొంచెం ముందుకు వెళ్తాను. గమనించండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రక్షింపబడ్డారో మీకు దేవుడు ఒక వరాన్ని అయినా ఇచ్చాడు. కొంతమందికి 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు. ఏ వరాన్ని ఇచ్చాడో నాకు తెలియదు, మీరు దేవుడిని అడగండి. ఇచ్చిన దానిని వినియోగించకపోతే మీరు దేవునికి లెక్క చెప్పాలి. కొన్ని విషయాల్లో ఒకవేళ మీకు పాటలు పాడే వరం ఇచ్చాడేమో, మీరు పాడుకోకుండా అలాగే ఉంటే మీరు దేవునికి లెక్క చెప్పాలి సుమా.
మీరు ప్రార్థన చేయగలరు, వాక్యం చెప్పగలరు, బోధించగలరు, ప్రకటించగలరు, కానీ మీరు చేయరు. చేయకపోతే లెక్క చెప్పాలి సుమా. మేము ప్రిపేర్ అవ్వలేదండి, మేము సిద్ధపడలేదండి. ఆత్మదేవుడు నీలో ఉంటే ఆల్రెడీ ఆయన పని చేస్తూ ఉంటాడు, నిన్ను సిద్ధపాటు చేస్తాడు. కాబట్టి ఆత్మదేవుడు మనలో పని చేస్తుంటే ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ ఉంటుంది, మనం సిద్ధపడి ఉంటాం, ఎప్పుడు కూడా రెడీగా ఉండగలుగుతాం. కాబట్టి దేవుడు మీకు ఇచ్చినటువంటి వరాన్ని ప్రభు పని కోసం వాడండి. జాన్ బనీన్ అనే ఒక భక్తుడు ఏమంటాడో తెలుసండి, తుప్పు పట్టిపోవడం కన్నా అరిగిపోవడం బెటర్ అంటాడు. కొడవలకి పదును పెట్టారండి, వాడకుండా పక్కన పెట్టేశారు, తుప్పు పట్టేస్తుంది. వాడుతూ ఉంటే ఏమవుతుంది, అది పదును ఎక్కువ అవుద్ది, అది ఉపయోగపడుద్ది. అలా దేవుని పనిలో వాడబడి ఉపయోగపడి దేవుని పనిలో అరిగిపోవాలి తప్ప తుప్పు పట్టేసి పనికి రాకుండా పోవడం కన్నా అసలు దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాన్ని ప్రభు కోసం వినియోగించడం గొప్ప భాగ్యం అండి. దేవుని కోసం వాడబడడం. మనం దేవునికి ఏమి ఇవ్వగలమండి? ఏం చేయగలం? ఆయన కొరకు బదులు ఏమి ఇవ్వగలం? మనల్ని రక్షించాడే, నరకానికి వెళ్ళిపోవలసిన మనకి దేవుడు కృపనిచ్చి ఇంత భాగ్యాన్ని ఇచ్చి రక్షించాడే. ఆయన మనకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభు కోసం వాడబడడం, ప్రభు కోసం ఉపయోగపడడం అంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదండి. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి వరాన్ని ప్రభు కోసం వాడగలుగుతాం. మరొకటి ఏంటంటే దేవుని కొరకు సాక్షిగా జీవించగలుగుతాం. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా సాక్షిగా ఉండగలుగుతాం. చూడండి, పేతురు, యోహాను, ఆంద్రియా వీళ్ళందరూ కూడా శిష్యులు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయినప్పటికీ కూడా వారు ఏం చేస్తూ వచ్చారో తెలుసా? దేవుని వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నారు. వారు ఎక్కడున్న సాక్షిగా ఉన్నారు. నేను ఒక మాట అడుగుతాను, పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నడిపించబడుతున్నట్లయితే మరొక వ్యక్తికి మీరు సాక్షిగా ఉండగలుగుతారు. మీ జీవితమే ఒక సాక్ష్యంగా ఉంటుంది. మిమ్మల్ని చూసినటువంటి వారు, ప్రభు నమ్మిన వారని మీరు కనీసం ఎదుటి వాళ్ళకి ఏదో ఒక మాట చెప్పకుండా మీరు ఉండలేరు. ఖచ్చితంగా ఎవరొకరికి దేవుని వాక్యాన్ని చెప్తారు. వాళ్ళు ప్రభు నమ్మని వారే, దేవుని ఎరగని వాళ్ళే. నువ్వు ప్రభుని నమ్ముకున్నా కదా, నీకు అవకాశం వచ్చింది. నేను అక్కడ ఎందుకు పెట్టాడో తెలుసా? అన్యుల మధ్య, దేవుని ఎరగని ప్రజల మధ్య దేవుడు నిన్ను తీసుకెళ్ళి ఎందుకు పెట్టాడు? నువ్వు సాక్షిగా ఉంటావని. అందరూ తెలిసిన వాళ్ళు ఉంటే రండి ప్రార్థన చేసుకుందామంటే అందరూ వచ్చి కూర్చుంటారు. కానీ తెలియనటువంటి వాళ్ళ దగ్గర మీకు వెళ్ళి వాక్యం చెప్పి, సాక్ష్యం చెప్పి, దేవుడు గొప్పవాడు, ఆయన నమ్ముకోండి, నరకా నుంచి తప్పిస్తాడు, పాపాన్ని క్షమిస్తాడని చెప్పని మనం సాక్షిగా ఉండడానికి దేవుడు మనను ఎన్నుకున్నాడు సుమా. ఆత్మదేవుడు మనలో ఉన్నాడు కాబట్టి సాక్షిగా ఉండగలుగుతున్నామా? అంతేకాదు సేవ చేయగలుగుతాం. దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడితే బెసలేలు ఆ మందసాన్ని కట్టడానికి అతని ఆత్మచేత నింపబడ్డాడు. అంతేకాదు స్టెఫను దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. ఎందుకు స్టెఫన్ ఎందుకు ఆత్మచేత నింపబడ్డాడు? అన్నం వడ్డించడానికండి. అన్నం వడ్డించడానికి కూడా స్టెఫన్కి ఆత్మాభిషేకం కావాలా? కావాలి. చిన్న పని చేయాలన్నా సరే ఆత్మాభిషేకం కావాలి. ఆత్మ నడిపింపు లేకపోతే ఏది చేయలేం. ఆత్మచేత నింపబడితే మనం బలం కలిగి, శక్తి కలిగి దేవుని కొరకు నమ్మకంగా జీవించగలుగుతాం, పాపాన్ని సహించుకోగలుగుతాం. చివరిగా నేను ముగించబోతున్నాను. అందరినీ సూటిగా ప్రశ్న అడుగుతున్నాను, నిజంగా మీరు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారా? నింపబడ్డారా మీరు? ఒకవేళ నింపబడితే ఎంతకాలం అయింది నింపబడి? పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపబడితే ఆత్మచేత నడిపించబడుతున్నారా? ప్రతిరోజు నింపబడుతున్నారా? లేకుంటే అప్పుడప్పుడు? చాలా కాలం అయిందండి నింపబడి, చాలా కాలం అయిందండి మేము ఆత్మచేత నింపబడాను. ఈరోజు ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం. ప్రభు నన్ను నింపండి, నన్ను ఆత్మపూర్ణునిగా చేయండి, మీ కొరకు బ్రతకడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేద్దామా? తలలో వంచుదాం, కళ్ళు మూయిద్దాం, దేవుని అడుగుదాం. ఈ పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రభు నన్ను నింపునైనా, నన్ను అభిషేకించు ప్రభు అని ప్రభువుని అడుగుదాం. దేవుని ఆత్మచేత నింపబడితే, నడిపించబడితే దేవుని ప్రేమ మనలో పనిచేస్తుంది. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడితే దేవుడు మనకిచ్చిన వరాలు ఆయన కోసం మనం వినియోగించగలుగుతాం. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడితే దేవుని సేవ చేస్తాం. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే శక్తి కలిగి జీవిస్తాం, సాక్షులుగా ఉండగలుగుతాం. కనబడిన వారికి అవసరాన్ని బట్టి ఖచ్చితంగా మనం సువార్తను ప్రకటిస్తాం. నింపబడ్డామా? మనం నడిపించబడుతున్నామా? ఎంతకాలమైంది నింపబడి? రోజు నింపబడుతున్నావా? లేకుంటే చాలా కాలమైంది ఆత్మచేత నింపబడి? నువ్వు ఆత్మచేత నింపబడితే ఖచ్చితంగా ప్రేమిస్తావు, క్షమించగలుగుతావు. లేదని అంటే ప్రభుని అడగండి, ప్రభు నన్ను నింపండి, నన్ను నీ ఆత్మతో నింపండి. నా బలహీనతలను ఒప్పుకుంటున్నాను, ఇంతకాలం నిర్లక్ష్యంగా ఉన్నాను, ప్రతి దినము ప్రతిరోజు కూడా నన్ను నీ ఆత్మతో నింపి నన్ను
పూర్ణునిగా చేయండి ప్రభు అని చెప్పని అడుగుదాం. అందరూ ప్రార్థన చేయాలి. అందరూ అడగండి, దేవా నన్ను నీ ఆత్మతో నింపండి. మీరు నాకు ఇచ్చిన ఆత్మ వరములను ప్రభా నీ కొరకు, మీ మహిమ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను వాడతాను ప్రభా, వినియోగిస్తాను, ఉపయోగిస్తాను. నాకు అవకాశం దొరికిన ప్రతిసారి మీ కొరకు నేను మిమ్మల్ని మహిమపరచడానికి వరాన్ని నేను ఉపయోగిస్తాను ప్రభా అని చెప్పండి. దేవుని దగ్గర తీర్మానించుకుందాం. ఆత్మదేవా నన్ను నింపండి, ఆత్మదేవా నన్ను బలపరచండి, మీ శక్తితో నింపండి అని ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనిక్రమలు కలిగిన దేవా మీకు స్తోత్రాలు. ఎంత మంచి దేవుడవు తండ్రి. ఈ లోకంలో మేము ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి, మా శక్తితో, మా జ్ఞానంతో, మా శక్తి సామర్థ్యాలతో చేయలేనటువంటి గొప్ప కార్యాలు మీ కొరకు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని మాకు ఇచ్చావయ్యా, మీకు స్తోత్రాలు. మాలో ఉండడానికి, మాలో నివాసం ఉండడానికి, మాలో పని చేయడానికి, మాతో కాపురం ఉండడానికి, మమ్మలను సర్వసత్యంలోనికి నడిపించడానికి, మీ సువార్త ప్రకటించడానికి, అనేకులకు సాక్షులుగా బ్రతకడానికి, పాపమును అసహించుకుని మీ కొరకు రోషం కలిగిన వ్యక్తులుగా బ్రతకడానికి మీ ఆత్మను మాకు ఇచ్చినందుకే దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ఆత్మచేత నింపబడిన మేము ప్రతిదినము మీ కొరకు నమ్మకస్తులుగా, మీరు మాకు అప్పగించిన బాధ్యతను, మీ చిత్తాన్ని చేయడానికి మీ కృపనివ్వండి, బలపరచండి. వెనుదిరిగిపోకుండా, ఎలాంటి పరిస్థితులు మా ముందుకు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు గుండా మేము వెళ్తున్నప్పటికీ కూడా వాటిలో ప్రభు వెనదిరగకుండా విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మా ఆత్మయాత్రను కొనసాగించడానికి, ఆత్మచేత ప్రతిదినము నింపబడుతూ మీలో శక్తి కలిగిన వారిగా జయ జీవితాన్ని కొనసాగించుటకు ఇక్కడ తల వంచి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి మీ శక్తి చేత నింపి బలపరిచి మీ మహిమ కొరకు వారిని మీరు వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.